Welcome to all press friends to this occasion of press meet. On behalf of Vedanta Institute Visakhapatnam, a registered charitable trust, is organizing Bhagavad Gita Discourses lecture series from tomorrow 28th January 26 to February 1st on Bhagavad Gita chapter 11, the Yoga of Cosmic Form is the chapter. So this program is totally free of charge. Everybody is welcome to attend and gain the lecture series, the knowledge. The program starts in the evening 6:30 to 7:45 p.m. is the lectures, and bhajans will be at 6 o'clock. 6 to 6:30 bhajans will be there. So main idea of this program is to help the people on this sacred knowledge to have a better quality of life and living. So far we completed 10 chapters for past 10 years. This is the 11th chapter. These discourses are delivered by our senior most guru, Sushila ji, who is a disciple of our main guru, Swami Parthasarathi, who is 99-year old, who is teaching Bhagavad Gita or the Vedanta, a 3 years course in Mumbai. He also written books, almost 12 to 13 books on Bhagavad Gita and various other spiritual textbooks like Upanishads and other English poems, Shakespeare's poems and all. So these, and also there are so many classes in the city throughout the year, throughout the week, throughout all places in Vizag and Vijayanagaram. We are conducting Vedanta classes, and also we are having study classes in engineering campuses and schools, universities and corporate seminars to develop this quality of life and living. This is the program. So I request all Visakhapatnam and nearby places to participate and get the blessings of Guruji as well as gain the wisdom, so that you will have a better quality of peace and prosperity. How many days? So what is the mode of విశాఖపట్నం ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మా నమస్సుమాంజలి. వేదాంత విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు భగవద్గీత 11వ అధ్యాయం అయిన విశ్వరూప దర్శన యోగం గురించి ప్రవచనాలు మా గురువుగారైన సుశీలీజీ గారు ఇంగ్లీష్లో చెప్తున్నారు. ప్రవచనాలు ఇంగ్లీష్ భాషలో కొనసాగుతాయి. సో జీవించడం ఒక కళ. ఈ కళ ఏంటంటే మనందరం కాలక్రమేణా మర్చిపోయాం. జీవించడం ఒక కళ. భగవద్గీత ఏంటంటే జీవించడానికి ఒక మాన్యువల్ లాంటిది. ఎలా జీవించాలి, మన ప్రపంచంలో ఎదుర్కొనే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, ప్రపంచం నుంచి వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటి గురించి మనకి భగవద్గీతలో చాలా విపులంగా చెప్పారు. సో దాన్నే ఏంటంటే సుశీలాజీ గారు ఈ నెల 28 నుంచి ఇందాక చెప్పినట్టు 5 రోజుల పాటు ప్రవచనాలు విఎంఆర్డిఏ ఊడా చిల్డ్రన్స్ థియేటర్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు కొనసాగిస్తారు. సో దీని ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏంటంటే విశాఖ ప్రజలందరినీ ఇందులో పాల్గొని
జీవించే యొక్క కళని నేర్చుకోమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు హర్నాథరాజ్ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, we welcome all the friends from the press meet. ఈ వేదాంత అకాడమీ విశాఖపట్నం వేదాంత అకాడమీ పూనా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వేదాంత అకాడమీ పూనా స్వామి పార్థసారథి గారు ఎస్టాబ్లిష్ చేశారు 1988లో. ఆయనకి ప్రజెంట్ 99 సంవత్సరాలు, 99 years యాక్చువల్లీ. హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ప్రొపగాండింగ్ దిస్ ఫిలాసఫీ ఆఫ్ వేదాంత. సో ఒక 70 years రీసెర్చ్ చేశారండి. ఈజ్ ఏ వరల్డ్ వెల్ రినౌండ్ ఫిలాసఫర్ ఇన్ మల్టీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. డిడ్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ. యాక్చువల్లీ ఆయన రీసెర్చ్ చేసింది ప్రజెంట్ హ్యూమన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉంది, హౌ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ యాజిటేషన్స్. ప్రజెంట్ వరల్డ్లో ఈ వరల్డ్లీ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయలేక ఎలాగ సకంబ్ అయిపోతున్నారు ఫర్ ది ప్రెజర్స్. ఇన్ టర్న్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్, డిసీజ్ అండ్ యాజిటేషన్స్ యాక్చువల్లీ. సో ఆయన రీసెర్చ్ యొక్క ఫలితం ఏంటంటే టోటలీ 4 avenues కదా ఆయన రీసెర్చ్ని ప్రజలకు అందిస్తానికి, ప్రపంచవ్యాప్తంగా అందిస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మొదటిది వేదాంత అకాడమీ పూనా. ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 3 years రెసిడెన్షియల్ కోర్స్ ఫర్ ది యంగ్స్టర్స్ అండ్ యాక్చువల్లీ. సో 3 సంవత్సరాలు వేదాంత స్క్రిప్చర్స్, భగవద్గీత, ఉపనిషత్స్, ఫాల్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్ అన్ని చెబుతూ ఓవరాల్గా మనిషి యొక్క ఇంటలెక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నారు. This is the only one institute in the world which has a program to develop the intellect of the human being. No other human intellect. Vedanta Academy is the only one institute in the world which has a program to develop the intellect. So first Vedanta Academy ద్వారా propaganda చేస్తున్నారు. రెండోది పబ్లిక్ డిస్కోర్సెస్ అండి. అక్రాస్ వరల్డ్, ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, వైజాగ్, అలాగే అబ్రాడ్లో కూడా యుఎస్ఏ, కొలంబో, సౌత్ ఆఫ్రికా, కెనడా, అలాగే చాలా చోట్ల, ఆస్ట్రేలియా, ఈ వేదాంత ఇన్స్టిట్యూట్స్ అన్ని చోట్ల ఈ వేదాంత మన విజ్ఞానాన్ని, మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ యొక్క వేదాంత నాలెడ్జ్ని ప్రాపగండా చేసి ప్రజల్లోకి తీసుకెళ్తుందండి. దట్ ఈస్ సెకండ్ అవెన్యూ పబ్లిక్ కోర్సెస్. థర్డ్ ఈజ్ స్వామీజీ ఈజ్ ఆల్వేస్ కండక్ట్ కార్పొరేట్ సెమినార్స్. సో హీ హాజ్ కండక్ట్ ది వరల్డ్ రినౌండ్ కార్పొరేట్ సెమినార్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్, అలాగా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ స్వామీజీ సెమినార్స్ ద్వారా ఈ జ్ఞానాన్ని పంచుతున్నారండి. అండ్ ఫోర్త్ అవెన్యూ ఇస్ స్వామీజీ రైటింగ్స్. స్వామీజీ లైఫ్ టైంలో ఒక 12 books రాశారండి. ఆ బుక్స్ అన్నీ కూడా వరల్డ్ బెస్ట్ సెల్లర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్ట్, సెకండ్ ఈజ్ హాలోకాస్ట్ ఆఫ్ అటాచ్మెంట్, ది గవర్నింగ్ బిజినెస్ అండ్ రిలేషన్షిప్స్, అండ్ ది వేదాంత ట్రీటిస్. సో స్వామీజీ 4 books రికమెండ్ చేస్తారు ఫర్ అ కామన్ పీపుల్ టు అండర్స్టాండ్ ది meaning behind the Vedanta and the purpose for a human life to lead a better life without stress and strain. And the main message from the Swamiji writings and the Vedanta is that, see, in the present prapanchanlo everybody is seeking 2 things: success and happiness. So success, progress, peace and happiness, ఈ రెండు కోరుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఒక విధంగా అబ్జర్వ్ చేస్తే పీపుల్ ఏదో ఒకటే పొందుతున్నారు. దోస్ హు ఆర్ సక్సెస్ఫుల్ దే డోంట్ హ్యావ్ ద పీస్, దోస్ దే హ్యావ్ ద పీస్ దే ఇస్ నో సక్సెస్. సో ఈ వేదాంత ఫిలాసఫీ ద్వారా, స్వామి రైటింగ్స్ ద్వారా హౌ టు కంబైన్ సక్సెస్ అండ్ పీస్ టుగెదర్ అనేది వన్ కెన్ అటైన్ అండ్ లీడ్ ఎ బెటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ లివింగ్ ఆఫ్ హ్యూమన్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది, రైట్ ఫ్రమ్ యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్ నుంచి 60-70 years ఎల్డర్స్ వరకు కూడా. సో ఈ జ్ఞానాన్ని అందరూ వినియోగించుకుని మన బిఎంఆర్డిఏ చిల్డ్రన్ థియేటర్స్కి వచ్చి అది పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ భగవద్గీత ప్రవచనాలు మా సుశీలాజీ గారు, మా గురువు గారు, ఆవిడ చక్కగా యువతీ యువకులకి బాగా విశదీకరిస్తారు మొత్తం. ఎందుకంటే భగవద్గీత అంటే జనరల్గా పిల్లలు అనుకుంటారు, ఇది యువతీ యువకులు అనుకుంటారు, ఇది మనకు కాదులే పెద్దవాళ్ళకి అనుకుంటారు. దయచేసి పెద్దవాళ్ళకి నా మనవి ఏంటంటే వారి పిల్లలు కూడా చిన్నవారైనా వారిని తీసుకొస్తే సుశీలాజ గారు చక్కగా అడ్రస్ చేస్తారు. భగవద్గీత ఎక్కువగా ఉపయోగపడాల్సింది పిల్లలకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో ఉన్నది, మనం ఒక ఏజ్ వచ్చి రిటైర్ అయిన వాళ్ళందరూ విశ్రమించారు. యుద్ధ రంగంలో అర్జునుడు ఎలా ఉన్నాడో తెలియక
పరిస్థితి తెలియక తికమక పడిపోయి అలాంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు ఈ 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం వివరించాడు. అది మా సుశీలేజయ్ గారు పిల్లలకి ఏ రకంగా మనం ఎదుర్కోవాలి, భగవద్గీత వారు మా మెంబర్స్ చెప్పినట్టు అది ఒక మాన్యువల్ అండి. అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఏం చేయాలి అనేది అదే మా గురువుగారైన పార్థసారథి గారు కూడా దాని మీద బేస్ చేసుకుని మొత్తం అంతా ఈ అకాడమీని క్రియేట్ చేశారండి. 3 ఏళ్ళు కోర్స్ కూడా ఉంది ఇక్కడ. జనరల్గా మనం అనుకుంటాం వేదాంతం మీద కోర్స్ ఏమిటి, స్టడీ ఏమిటని. వేదాంతం కూడా ఒక స్కిల్ అండి. అది రావాలి. మనకు భగవద్గీత ఇవన్నీ మనకున్న స్క్రిప్చర్స్ అన్నీ చాలా వాల్యుబుల్. సో వీటిని అందించడానికి మా గురువు గారు సుశీల గారు ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారండి. ఇది మనకి 11వ అధ్యాయం. తప్పనిసరిగా మిస్ కాకుండా అందరూ రావాలని మనవి చేస్తూ నమస్కారం. Salah. Okay, will be coming after you proceed.